ఇంకా ఇక్కడ లోపల ఉన్నాయి. ఇక్కడ ఉరికే 10 ఆవులు ఉన్నాయి, అక్కడ 125 ఆవుల దాకా ఉన్నాయి. కాశీలో ఉండి మీరు ఇంత గోశాల చూస్తున్నారు, చాలా విషయం. కాశీ అసలు మామూలుగానే గోసేవ చేయడమే గొప్ప. గోవులో అన్ని తీర్థాలు ఉంటాయి. అటువంటిది ఈ గోవుడు కాశీలో సేవించడం చంద్రశేఖర గోశాల. మా బ్యాగులో ఎక్కడ పెట్టావు? తూములూరు కృష్ణ చైతన్య గారి మామగారు. సార్ మీ పేరే నా పేరు దెందుకూరు రాఘవ గణపతి. దెందుకూరు రాఘవ గణపతి గారు. దాదా ఇక్కడ ఉన్నాయి ఇలా వెళ్తాం సార్. సమయం సరే. 2 నిమిషాలు మీరు ఇప్పుడు ప్రకృతం ఇది కార్యక్రమం కింద కౌతులకి అయితే ఇచ్చాగా భూదాన యజ్ఞం అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకున్నాము. గోచర భూమి సంకట భూదాన యజ్ఞం. ఇవన్నీ మన దేశంలో చాలా ఆవులన్నిటికీ అన్యాయం ఒకప్పుడు. కాకపోతే కాలక్రమేణా మనం బలహీనం అవ్వడం వలన ఇన్ని సమస్యలు వచ్చినాయి. అదే అందువల్లనే కృషి జరుగుతూ ఉండాలి. అందులో ముఖ్యమైన కృషి ఏమిటంటే మనం కేవలం మన యొక్క అనుష్ఠానం మాత్రమే కాకుండా మనం ధార్మికంగా పాటు మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పొందితేనే వీటన్నిటికీ రక్షణ వస్తుంది. లేకపోతే ఇవన్నీ కాలక్రమంలో ఒకప్పుడు ఉండేది అనే స్థితికి వెళ్ళాల్సి వస్తుంది. అందువల్ల ఆ స్థితికి రాకుండా ఉండాలంటే హిందువులు గోశాల పెట్టడం మంచిదే. కానీ గోవు మీద ఎవడైనా చెయ్యి వేస్తే వాడి చెయ్యి నరకగలిగే అంత కెపాసిటీకి హిందువులు రాజకీయంగా ఎదగాలి. లేకపోతే ఇది కొన్ని రోజులు నడుస్తుంది. ఇప్పుడు ఆవుని పట్టుకుంటే రక్షించడానికి 3 వస్తారు, తినడానికి భక్షించడానికి 3000 మంది వస్తారు. అవును, అలాగే ఉంది. ఆ స్థితి నుంచి మనం ఎవరో రావాలి అనే కోరిక అదే ఇక్కడ ఈ ముష్కర్ల ప్రమాదం వల్లనే అసలు ఈ సంకల్పం కలిగింది. ప్రమాదం ముష్కర్లు కాదు, హిందువులు, నిర్లిప్తత చెందిన హిందువులు, నిర్లక్ష్యం చెందిన హిందువులు, బీఫ్ తినే హిందువులు,